జనగామ జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో కోల్పోయిన 50 మొబైల్ ఫోన్లను వారి అసలు యాజమానులకు తిరిగి అందజేశారు. సిఈఆర్ పోర్టల్ సహాయంతో రికవర్ చేసిన ఈ ఫోన్లను డీసీపీ రాజమహేంద్ర నాయక్ స్వయంగా అందజేసి మొబైల్ రికవరీ వ్యవస్థలో సిఈఆర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. మొబైల్ కోల్పోయిన వెంటనే సిఈఆర్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయడం చాలా ముఖ్యమని ఆయన సూచించారు. ఫిర్యాదు చేసిన వెంటనే మొబైల్ బ్లాక్ కావడంతో దాన్ని ఉపయోగించే వ్యక్తిని సులభంగా గుర్తించగలమని వివరించారు. నమస్కారం సార్, నా పేరు సుధాకర్ సార్. నేను రాయపర్తి మండలం సార్ మాది. నేను డిఆర్డీఏలో సెల్ఫ్ ఎంప్లాయీలో పనిచేస్తాను, కమ్యూనిటీ కోఆర్డినేటర్ పనిచేస్తాను సార్. నాది గత 6 నెలల కింద నా ఫోన్ పోవడం జరిగింది సార్. ఫోన్ మీద మీ సేవలో అప్లై చేసిన తర్వాత గౌరవ ఎస్ఐ గారు గట్టి చొరవ తీసుకొని మాకు సెల్ ఇప్పించినందుకు యంత్రాంగాందరికీ మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఈరోజు మన రీజన్ పరిధిలో సెల్ ఫోన్ పోగొట్టుకున్న వాళ్ళ 50 మందికి వాళ్ళ సెల్ ఫోన్లు తిరిగి ఇవ్వడం జరిగింది. అందరూ కూడా సిఆర్ పోర్టల్లో నమోదు చేసుకున్నారు కాబట్టి వాళ్ళ ఫోన్లన్నీ కూడా రికవర్ చేయడం సాధ్యమైంది. ఇంకా పబ్లిక్ అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఫోన్ పోగానే భయపడకుండా వాళ్ళందరూ కూడా సిఆర్ పోర్టల్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలని, తద్వారా మాకు అది ట్రేస్ చేయడానికి దాన్ని మళ్ళీ తీసుకురావడానికి మాకు సాధ్యమవుతుంది. అందరూ కూడా ఈరోజు 50 సెల్ ఫోన్ రికవర్ చేసిన దాంట్లో అందరు ఎస్హెచ్ఓలు సిఐలు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. కన్సర్న్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పీసీలు ఇవన్నీ కూడా లొకేట్ చేసి తిరిగి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. జనగాం 20 మొబైల్ ఫోన్స్, గర్మేట 1, బచ్చనపేట 2, తరగోపుల 2, గన్పూర్ 2, చిల్పూరు 4, రఘునాథ్పల్లి 1, వర్ధనపేట 5, రాయపర్తి 3, పాలకుర్తి 2, కొడకండ్ల మరియు జరుపుల 4 ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. తద్వారా అందరికీ కూడా సెల్ ఫోన్ పోయిన వెంటనే ఎంబడి సిఆర్ పోర్టల్ నమోదు చేసుకోవాలని పోలీస్ శాఖ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం.